కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణస్య భగవాన్ స్వయం అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించారు. మా ఇంట్లో పూజ చేసుకునే చిన్ని కృష్ణుడైన చక్కగా ఒక చేతిలో వెన్నముద్ద పట్టుకొని పాకుతూ ఉంటాడు. చాలామంది విగ్రహాలు పెట్టుకొని పూజించవచ్చా అంటారు, పూజించకూడదు అంటారు. కృష్ణుడు ఆయన భగవంతుడండి, మనల్ని శిక్షించేవాడు కాదు, ఎప్పుడూ రక్షిస్తాడు. కన్నతల్లి ఎలా అయితే మనల్ని ప్రేమిస్తుందో అంతకు 1000 రెట్లు ప్రేమిస్తాడు. ఎందుకంటే సమస్త జగత్తుకు తల్లి తండ్రి ఆయనే. తన సంతానాన్ని ఎప్పుడైనా శిక్షిస్తాడా? చెడ్డ మార్గంలో వెళ్తే కొంచెం దండిస్తాడు, కానీ భగవంతుడికి పూజ చేసుకుంటాను అంటే ఎందుకు శిక్షిస్తాడు? ఆయనకి ప్రేమ చాలా ముఖ్యం, పద్ధతి కంటే ప్రేమ ముఖ్యం. అందుకే ఆండాళ్ అమ్మవారు తిరుప్పావైలో 5వ పాసురంలో పూలను విసరండి, మనసులో ఆయనను చింతన చేయండి, నోటితో భజించండి అని క్రమం తప్పి చెప్పింది. నిజానికి మనస్సులో భావన చేసి నోటితో ఆయన మంత్రం చెప్పి పువ్వులతో పూజ చేయాలి. భగవంతుడు ప్రేమని చూస్తాడు, కానీ నువ్వు చేసే క్రమాన్ని కాదు. కాబట్టి కృష్ణ పరమాత్మను అందరం ఇంటిలో పెట్టుకొని పూజించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.